హాయ్ ఫ్రెండ్స్, నేను అనుని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు ఒక 3 తీసుకోవాలి. టమాటా కాయలు. ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ని తీసుకోవాలి. అందులో ఆయిల్ వేయాలి. పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఉల్లిగడ్డలు వేసాక కలపాలి. ఇది కొద్దిసేపు కుక్ అవ్వాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ప్యాన్లో వంకాయ ముక్కల్ని వేసుకొని కిందికి మీదికి కలపాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీయాలి. ఈ కర్రీని ఇలా కలుపుకోవాలి. దీంట్లో కట్ చేసిన 3 టమాటా ముక్కల్ని వేయాలి. దీన్ని కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీయాలి. చూడండి కర్రీ ఎంత చక్కగా ఉడికిందో. దీంట్లో పసుపు వేయాలి. ఫ్రెండ్స్, ఇందులో సాల్ట్, చిల్లీ పౌడరు, మసాలా, పసుపు అన్నీ వేసినాం కదా. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మూత తీయాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో కర్రీ. ఇలా వేస్తే కారం మాడకుండా ఉంటుంది. కొంచెం కూర ఉడికిన తర్వాత ఉప్పు, కారం, మసాలా ఎల్లో వేసుకుంటే కూర మంచి కలర్లో ఉంటుంది. నేనైతే అలాగే వేస్తానండి. చూడండి ఇప్పుడు వేడి వేడి వంకాయ కూర రెడీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.